మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ఈ తరం కోసం మహాభారతం ఈ శీర్షికలో మనం 5వ అంకానికి వచ్చాము, 5వ విభాగానికే వచ్చాము. పోయినసారి మనము ధృతరాష్ట్రుడు పాండురాజులకు వివాహం జరగటం వరకు చెప్పుకున్నాం. వివాహం జరిగిన తర్వాత కొద్ది రోజులకే పాండురాజు దిగ్విజయ యాత్రలకు వెళ్ళాడు. ఎంతోమంది రాజులను జయించాడు, సామంతులుగా చేసుకున్నాడు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి బోలెడంత ధనాన్ని, రకరకాల మణిమాణిక్యాలని స్వీకరించి వాళ్ళు ఇచ్చిన వాటిని తీసుకొని 100 ఏనుగుల మీద ఆయన హస్తినాపురానికి తీసుకొచ్చి ఆయన ధృతరాష్ట్రుల వారికి అప్పగించారు. ఆయన అన్న అప్పటిదాకా రాజ్యాధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇలా జరిగిన తర్వాత బాగా అలసిపోయి ఉన్నాడు. కొంతకాలం నేను ఇద్దరు భార్యలను తీసుకొని హిమాలయ పర్వతానికి కొన్నాళ్ళు ఉండి అక్కడ విశ్రాంతి తీసుకొని వస్తానని వెళ్ళాడు. అయితే అప్పటికి ఉన్నటువంటి నియమాల ప్రకారం వికలాంగుడైనటువంటి వాడు రాజ్యాధికారానికి అర్హుడు కాదు. కాబట్టి పాండురాజుకే పట్టాభిషేకం జరిగిందని అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే వేరు ప్రతులు ఉన్నాయి. దక్షిణాదిలో కవిత్రయ మహాభారతంలో కూడా చాలా ప్రతులు ఉన్నాయి. అట్లాగే వ్యాస మహాభారతంలో కూడా చాలా ప్రతులు ఉన్నాయి. అందులో దక్షిణాది ప్రతులు ప్రత్యేకంగా ఉన్నాయి మనకి. ఈ సంశోధిత మహాభారతాన్ని ఇటు తెలుగులో తయారు చేసినప్పుడు, అటు సంస్కృతంలో భండార్కర్ వారు తయారు చేసినప్పుడు, ఆ సంస్థ వారు తయారు చేసినప్పుడు వేరు ప్రతులను సేకరించి వాటిలో ఉన్నటువంటి భేదాలను కూడా గుర్తుపట్టారు. సరే, ఆ లోతులోకి పోకుండా ఉంటే, ఒకవేళ పాండురాజే రాజుగా ఉన్నా కూడా కార్యకారిణి మహారాజుగా ధృతరాష్ట్రుడిని నియమించి ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. అలా కొన్నాళ్ల పాటు భార్యలతోటి విహరిస్తూ ఉంటాడు. ఆయన వేట అంటే చాలా ఇష్టం కాబట్టి, రాజులకు ఉచితమైనటువంటిది కాబట్టి ఆయన వేటాడుతూ ఉండగా ఒక లేడి జంటను చంపేస్తాడు. అంటే బాణం వేసేస్తే ఆ తర్వాత బాణం తీసుకోవడానికి ఆయన తీసుకొస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ లేడీ మాట్లాడుతుంది, ఒక మగ లేడీ మాట్లాడి, మమ్మల్ని అన్యాయంగా చంపావు, మేము రతిక్రీడలో ఉన్నప్పుడు చంపకూడదు కదా, మమ్మల్ని ఎందుకు చంపావు అని అంటాడు. అంటే నేను రాజుని, రాజులు వేటలో భాగంగా జంతువులను చంపటం అన్నది పాపం కాదని ధర్మశాస్త్రాలు నిర్ణయించాయి కాబట్టి నేను చంపాను, నేను వేటాడాను అంటాడు. అయితే నేను కేవలం లేడీని మాత్రమే కాదు, మేము భార్యాభర్తలము. కిందబుడనే మునిని, ఆమె నా భార్య, మేము మృగాల రూపంలో అంటే ఈ జింకల రూపంలో ఉండి క్రీడించుకోవాలనుకున్నా ఇలా ఉన్నాము. కానీ ఒక నియమం ఉంది, రాజులు వేటాడటానికి ధర్మశాస్త్రాలు అనుమతించినా కూడా వ్యాధితో ఉన్నదాన్ని, నడవలేని దాన్ని, శృంగారంలో ఉన్న వాటిని, ఈనుతో ఉన్నటువంటి వాటిని చంపకూడదని కూడా ఒక నియమం ఉంది. కాబట్టి నా మీద వేటాడేవు నువ్వు, నీకు నేను శాపం ఇస్తున్నాను. మేము ఎలాగైతే శృంగారంలో ఉన్నప్పుడు నువ్వు చంపావో, నీవు నీ భార్యతోటి శృంగారాన్ని అనుభవించే సమయంలోనే నీకు మరణం జరుగుతుంది, నీ భార్య కూడా నీతో పాటు చనిపోతుందని చెప్పి శాపం పెట్టాడు. ఈ కారణంగా ఆయన పూర్తిగా హతాశుడైపోయాడు. భార్యలకు చెప్తాడు, నేను పూర్తిగా సన్యాస జీవితాన్ని అనుభవిస్తానంటాడు. అక్కడి రాజధానికి హస్తినాపురానికి కబురు చేస్తాడు. ధృతరాష్ట్రుడు అప్పటిదాకా వాళ్ళకి అవసరమైనటువంటి ఉప్పులు, పప్పులు, సామాన్లు అన్నీ పంపిస్తూ ఉంటాడు. హస్తినాపురం నుంచి వాళ్ళు ఉండే ఆ వనానికి పంపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నేను పూర్తిగా కందమూలాలు తింటాను, శాకాహారిని ఉంటాను, వేటాడును అని సన్యాసం తీసుకొని ఆయన సన్యాస జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలా గడుపుతూ ఉండగా కొన్నాళ్లకు వాళ్ళతో పాటు ఉన్నటువంటి మునులు బ్రహ్మలోకానికి పోతున్నామని చెప్పి బయలుదేరి వెళుతుంటారు. కొంత దూరం పోయిన తర్వాత ఈయన ఇద్దరు భార్యలతో కలిసి కూడా వస్తున్నప్పుడు ఆ మునులు, అందులో ఉన్నటువంటి ఈయనతో పాటు వెళ్ళేటటువంటి మునులు ఉన్నారు. మీకు సంతానం ఉందా అని అడుగుతారు. సంతానం లేదంటారు. మరి సంతానం లేని వాళ్ళు దేవలోకానికి, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మలోకానికి పోవడానికి వీల్లేదు, నీకు అనుమతి ఉండదు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన హతాశుడైపోయి అయ్యో ఇట్లా జరిగిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత
సంతానం లేని వాడికి ఉచ్చలోకాలు దొరకవు, స్వర్గం దొరకదు. కాబట్టి సంతానాన్ని పొందాలనుకుంటాడు. ఏమిటి మార్గం? తానేమో ముని శాపగ్రస్తుడు అయిపోయాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వాళ్ళ ఆశ్రమం దగ్గరికి వచ్చి కుంతితో మాట్లాడతాడు. మాట్లాడి భర్త సంతానాన్ని పొందడానికి అశక్తుడైనప్పుడు, వేరే కారణాల వల్ల కూడా సంతానాన్ని పొందలేనప్పుడు భర్త అనుమతితోటి, పెద్దల అనుమతితోటి ఆ భర్తకున్నటువంటి భార్య కానీ లేదా భర్త చనిపోయినటువంటి భార్య కానీ పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలో, అంటే నియోగం పద్ధతిలో వేరే పురుషుడి ద్వారా సంతానాన్ని పొందవచ్చు. కాబట్టి నీవు నా అనుమతి మేరకు వేరే పురుషుడి ద్వారా సంతానాన్ని పొందు అని చెప్పి కుంతిని ఆయన బతిమాలడతాడు. బతిమాలినప్పుడు ఆ కుంతి అది తప్పు కదా, అట్లా పెద్దలు అనుమతిస్తారా అని అంటుంది ఆమె. అవును, పెద్దలు అనుమతిస్తారు, అది తప్పు కాదు అది అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఏమంటాడంటే, పెద్దలు దీన్ని నియోగము అని అంటారు, నేను నీకు నియోగానికి అనుమతిస్తున్నాను. ఈ నియోగంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, అనుసరించేటటువంటి పద్ధతులు ఉంటాయి. అవేంటంటే, దీన్ని ఒక పుణ్యకార్యంగా భావించాలి. ఆ వచ్చిన పురుషుడు కేవలం సంతానము కలిగే స్థితి వరకే నీతోటి సంగమంలో ఉంటాడు. కేవలం సంతానం పొందే ప్రక్రియలో భాగంగానే ఆ స్త్రీని కొడతాడు. ఇందులో కామం కానీ, మోహం కానీ, భౌతికమైన ఇచ్ఛ కానీ ఇందులో ఏముండవు. కేవలం యాంత్రికంగా ఈ కలయిక జరుగుతుంది, సంతానం కోసమే జరుగుతుంది. ఇది ఒక పవిత్ర కార్యము. ఇంతకుముందు ఇలా సంతాన కలగటానికి నియోగం అన్నది ఇంతకు ముందు కూడా పూర్వకాలంలో కూడా ఉన్నది. భార్య భర్త అనుమతితో కానీ, భర్త లేనప్పుడు పెద్దల అనుమతితో కానీ ఇలా చేయడానికి అవకాశం ఉంది. శారదండాయనుడు అనేటటువంటి గొప్ప వీరుడు సంతానోత్పత్తి శక్తిని వేరే కారణాల వల్ల కోల్పోతాడు. ఆయన తన భార్యను ఉత్తమ పురుషుల ద్వారా సంతానాన్ని పొందు అని చెప్తాడు. ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగినవి అని చెప్తాడు. వాళ్ళ కుటుంబంలోనే జరిగిన విషయం వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ వీరపత్ని భర్త మాటను వేదవాక్కుగా భావించి అలా తీర్చుకోవచ్చు. ఇది ఒక నియమం ఉన్నది. అయితే మహాభారతంలోనే, మన కవిత్రయ భారతంలోనే మనకు తెలియవచ్చేటటువంటి విశేషం ఏంటంటే, ఇంకొక విశేషం ఉంది. ఆ రోజుల్లో స్త్రీలు భర్త ఉన్నా కూడా వేరే పురుషుని ద్వారా సంగమించి, ఋతు కాలంలో సంగమించి సంతానం పొందేవాళ్ళని మనకు మహాభారతంలో తెలుస్తూ ఉన్నది. అంటే భర్త ఉండగా కూడా వేరే పురుషుడి ద్వారా తలచుకొని సంతానాన్ని పొందేటటువంటి ఒక ఆ రోజుల్లో అలా జరుగుతూ ఉండేదని చెప్పి మనకు కవిత్రయ భారతంలో నన్నయ్య గారు రాసిన దాంట్లో ఉన్నది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా పెళ్ళైన స్త్రీ కూడా పరపురుషుడితో ఉండటం అన్నది నేరం కాదు, వాళ్ళిద్దరికీ ఇచ్చ ఉన్నప్పుడు అది పొందటం అన్నది అది నేరం అని చెప్పి చెప్పడానికి వీల్లేదని చెప్పి కోర్టు తీర్పు చెప్తున్నది. అట్లాగే ఒక స్త్రీ పెళ్ళైనా కాకపోయినా వేరే పురుషుడితోటి శృంగారాన్ని జరపడం తప్పు కాదని చెప్తున్నది. వాళ్ళ హక్కు వ్యక్తిగత హక్కు అని ఉంటుంది. అంటే ఇలాంటి పరిస్థితి మహాభారతాల కాలంలో ఉన్నప్పుడు ఏం జరిగిందని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన శ్వేతకేతు అనేటటువంటి ఈ ఋషి తన భార్యతో ఏం చెప్తాడంటే, నీవు ఋతుమతి అయిన ఉన్నప్పుడు 8వ రోజు కానీ 14వ రోజు కానీ పడుకున్నప్పుడు నన్ను తలుచుకుంటే కూడా సంతానం కలుగుతుంది అని చెప్తాడు. అంటే తలుచుకున్నప్పుడు అంటే తలుచుకున్న రీతిలో సంతానం కలుగుతుందని చెప్తాడు అనమాట, వాళ్ళు సంగమించినప్పుడు. కానీ ఇక్కడ వీళ్ళు ఆ స్వేచ్ఛని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారని చెప్పి పరపురుషులను కోరకూడదని, వివాహిత స్త్రీలకు పురుష సంఘం వలన సర్వపాపాలు కలుగుతాయని, అంటే పరపురుషుల సంఘం వల్ల కలుగుతాయని ఈ కట్టుబాట్లు లోక ప్రసిద్ధముగా మానవులందరికీ చేశాను.
అని ధర్మంతో కూడిన కట్టడిని మానవులకు మేలు కలిగేటట్లు ధర్మమూర్తి బ్రహ్మతో సమానుడైన శ్వేతకేతు ఏర్పాటు చేశాడు. చేసినప్పుడు ఆ మర్యాదనే శిష్టులంతా అనుసరించడంతో అది లోకపూజితమై నడుస్తూ ఉందని చెప్తాడు. అంతేకాకుండా ఏం చెప్తాడంటే, భర్త ఆదేశాన్ని పాటించి భార్య అలా నియోగం ద్వారా సంతానాన్ని పొందాలి, అలా పొందకపోవటం కూడా కాదనటం కూడా నేరం అని చెప్పి వాడు చెప్తారు. ఈ విషయాలన్నీ అన్నీ పాండురాజు కుంతికి చెప్తాడు. చెప్పినప్పుడు కుంతి కూడా అప్పటిదాకా రహస్యంగా ఉన్నటువంటి విషయాన్ని ఆయనకు చెప్తుంది. అదేంటంటే, నేను కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఒక మంత్రాన్ని నాకు ఇచ్చాడు. ఆ మంత్రం ద్వారా నేను ఏ పురుషునైనా ఆహ్వానించి సంతానం పొందే వీలుంది అని చెప్పి కుంతి భర్తకు చెబుతుంది, గుర్తు చేస్తుంది. ఆయన అంగీకరిస్తాడు. ఇలా అంగీకరించిన తర్వాత ఆమె యమధర్మరాజుని, అంటే ధర్మరూపుడైనటువంటి ధర్మదేవతను ఆహ్వానించి ఒక సంతానాన్ని పొందుతుంది. దానికి పాండురాజు ఏం చెప్తాడంటే, పరమ ధర్మమూర్తి అయినటువంటి వాడు, మహాశక్తిమంతుడైనటువంటి వాడు, అలాంటి ధర్మమూర్తిని సంతానంగా పొందు అని చెప్తాడు. అలా ఆహ్వానించిన తర్వాత సంవత్సరానికి యుధిష్ఠిరుడు, అంటే యుధిష్ఠిరుడు అని అక్కడ మునులు ఆయన పేరు పెడతాడు. అంటే పుంసవనం అవన్నీ చేసి, అంటే బాల సారా అది అంటారు కదా, అంటే బాలకులు పుట్టినప్పుడు ఏదైతే క్రతువు చేస్తారో అది చేసి యుధిష్ఠిరుడు అని పేరు పెడతాడు. అంటే తర్వాత మనకి అలవాటులో వ్యవహారంలో ధర్మరాజు అని పేరు వచ్చింది. కానీ సంస్కృత మహాభారతంలో ఎక్కడైనా సరే యుధిష్ఠిరుడు అని పిలవడే మనకి అందులో కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరిగిన తర్వాత అప్పటికే గాంధారికి, అంటే కుంతి గర్భము దాల్చిన సమయానికే గాంధారికి 1 సంవత్సరం గర్భం ఉందట. మన 2 భారతాల్లోనే అది మనకు కనిపిస్తూ ఉంటుంది. అటు సంస్కృతం తెలుగులో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అంటే కుంతి కన్నా 1 సంవత్సరం ముందే గాంధారి గర్భం దాల్చిందని చెప్పి దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. అయితే కుంతి సంతానాన్ని పొందిన సంగతి అక్కడ గాంధారికి తెలుస్తుంది. ఆమె అసూయపడుతుంది. నేను గర్భం దాల్చి సంవత్సరం అయింది, ఇంతవరకు ఏం జరగలేదు, ఏం పుట్టలేదు. కుంతికి అప్పుడే సంతానం కలిగింది, ఆమె కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అవుతాడు అని అటు ధృతరాష్ట్రుడికి గాంధారికి మనసులో ఒక కలంకు, ఒక విధమైన ఒక సంచలనం కలిగింది. ఎందుకంటే జ్యేష్ఠుడైనటువంటి రాజకుమారుడికి మళ్ళీ అర్హత ఉంటుంది. అందులో పాండురాజుకి అంతకుముందు పట్టాభిషేకం జరిగింది. కార్యకారిణి మహారాజుగానే ధృతరాష్ట్రుడు ఉన్నాడు. పాండురాజు చనిపోయాడు. ఈ సందర్భంలో తనకే ముందు సంతానం కలిగినట్లయితే ఆయనకు సింహాసన అధికారం వచ్చేది. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. గాంధారి బాధపడి తన గర్భం మీద చేత్తోటి కొట్టుకుంటుందట. అంటే గర్భపాతం జరిగింది, ఒక మాంసపిండం కింద పడింది. బాధపడతారు. ఇంటికి పెద్ద వ్యాసుడు కాబట్టి వ్యాసుడికి తెలియజేస్తారు. వ్యాసుడు వచ్చి, వేదవ్యాసుడు పరాశరముని కుమారుడు వచ్చి ఆయన ఆ పిండాన్ని 101 భాగాలుగా చేసి 101 కుండలలో పెడతాడు. 101 కుండలో పెట్టిన తర్వాత దాని నిండా నెయ్యి పోస్తారు. నెయ్యి పోసి 101 విభాగాలుగా పెట్టి వేరే చోట్ల ఆ కుండలు పెట్టి వాటికి ఎప్పుడు నీళ్లు పోస్తూ ఉండండి అని చెప్పాడట. అంటే అవి ఒక ఫ్రీజింగ్ స్టేట్లో ఉండాలన్నమాట. అంటే చల్లగా ఉండాలి, ఎప్పుడు అవి చల్లగా ఉండాలి, వేడెక్కకూడదు. అలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకు అందులో నుంచి సంతానం బయటపడుతుందని చెప్తాడు. ఇక్కడ మనం ఆధునిక కాలంలో, ఈ కాలంలో 21వ శతాబ్దంలో డిజిటల్ ఏజ్లో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గర్భంలో ఉన్నటువంటి అంటే ఒక వీర్యము, ఒక అండము కలిసి ఏర్పడినటువంటి ఒక పిండము బయటపడినప్పుడు దాన్ని 100 విభాగాలుగా చేస్తే 100 మంది కలుగుతారా? అంటే ఇప్పుడు కూడా కవలలు పుట్టడానికి, 3 పుట్టడానికి, 4 పుట్టడానికి కారణము అట్లా 4 విభాగాలుగా అండం ఏర్పడటమే అని చెప్తున్నారు, సైన్స్ చెప్తోంది. అంటే ఉన్నదాన్ని ఆయన 4 విభాగాలుగా 100 విభాగాలుగా చేసేటటువంటి శాస్త్రం ఆ రోజున ఉన్నదా? 100 విభాగాలు చేసి ఒక ల్యాబొరేటరీలో పెట్టి, అంటే దాన్ని ఒక ఇంక్యుబేషన్ స్టేట్లో వాటిని పెంచితే అందులో నుంచి ఒక భౌతికంగా ఒక
బిడ్డ పుట్టి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఈ రోజున గర్భం మోయలేనటువంటి వాళ్లకు అద్దె గర్భాల శాస్త్రం వచ్చింది. అది కాకుండా అట్లా కూడా కాకుండా ల్యాబొరేటరీలోనే దాన్ని పరివర్ధన చేసేటటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది. మరి ఇలాంటిది అప్పుడు ఉన్నదా? అంటే ఇప్పుడు మహాభారతాన్ని గ్రాస్గా విమర్శించే వాళ్ళు ఏం చెప్తారు? ఇదంతా ఏంటి పిచ్చి కల్పిత కథ, పుక్కిటి పురాణ కథ, ఇది అప్పుడు ఎట్లా జరుగుతుంది? 100 ముక్కలు చేస్తారా? కుండలో పెడితే కుండలో పెరుగుతారా? అని ఇన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే ఒక ప్రైమార్డియల్ స్టేట్లో ఉన్నటువంటి మనుషులు ఆలోచించిన ఆలోచన విధానం ఇది. అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనుషుల ఆలోచనలు ఎలా ఉండేవి అని తెలుసుకోవడానికి ఇదొక సూత్రం, ఇదొక మార్గం. అలా ఉందని తెలిసినప్పుడు, తెలిసిన తర్వాత అంటే ఒకప్పుడు శాస్త్రం ఉన్నది అని భావిస్తే కొన్ని వేల సంవత్సరాల కాల వ్యవధిలో అప్పుడున్నటువంటి శాస్త్రము ఇప్పటికి అందకుండా మధ్యలో గ్యాప్ వచ్చి ఉండొచ్చు. అంటే చాలా పెద్ద వ్యవధానం వచ్చి ఉండొచ్చు, మనకి తెలియకపోయి ఉండొచ్చు. తెలియకపోయి ఉన్నదాన్ని గ్రాస్గా ఇది తప్పు, ఇది పుక్కిటి పురాణం అని కొట్టేయడం కూడా సమంజసం కాదు. మనకు ఇటీవలి కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం గర్భస్థంగా ఉన్నటువంటి శిశువుకి వినగలిగే శక్తి ఉంటుంది. అది దారుణమైనటువంటి పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు భయపడిపోయి లోపల కదులుతూ ఉంటుంది. అలా కాకుండా చాలా కమ్మనైనటువంటి మృదు మధురమైనటువంటి సంగీతాన్ని వింటే గర్భంలో శిశువు కూడా ఆనందిస్తుంది అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు చెప్పారు. వెంటనే పేపర్లలో ఏమొచ్చిందంటే, ఇది ఒకప్పుడు కూడా జరిగి ఉందేమో, ఒకప్పుడు ప్రజలు ఆనందించి తెలుసుకొని ఉండేవాళ్ళేమో. సుభద్ర గర్భంతో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహ రహస్యాన్ని చెబుతుంటే గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు బయటికి వచ్చిన తర్వాత అభిమన్యుడైనటువంటి ఆ శిశువు విన్నాడని, దాని ద్వారా ఆయనకి పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి పోయేటటువంటి శక్తి వచ్చిందని చెప్పి పేపర్లో రాశారు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ఒకప్పుడు శాస్త్రం ఉన్నది, అది ఎలా ఉందో మనకు తెలియదు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ వ్యవధానంలో ఆ శాస్త్రం మనకు అందకుండా లుప్తమైపోయింది అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. దీన్ని బట్టి ఈ రోజున మనం మహాభారతాన్ని చదివి అర్థం చేసుకునే పద్ధతి ఏంటంటే, అది నిజంగా శాస్త్రమా కాదా, ఉత్త మూఢనమ్మకమా, ఎంతవరకు మూఢనమ్మకము, ఎంతవరకు సాధ్యమై ఉండినటువంటి శాస్త్రం అది ఎలా తెలుసుకోవాలి. ఏదైతే ఏంటి, ఆయనకి 100 మంది కౌరవులు కలిగారు. అయితే ఇంకో కొంతమంది శాస్త్రజ్ఞులు, ఇంకో కొంతమంది కవులు, పరిశోధకులు ఇంకొక రకంగా ఆలోచించారు. ఏమిటంటే, ఇటీవల చనిపోయినటువంటి మహా పరిశోధకుడు, గొప్ప నవలా రచయిత భైరప్ప, ఆయన భైరప్ప ఏమంటారంటే, కౌరవులు 100 మందిలో 14 మంది గాంధారికి పుట్టారు, మిగతా వాళ్ళందరూ కూడా వేరు వేరు భార్యల ద్వారా పుట్టారని ఆయన భావిస్తాడు, ఆ నవల్లో రాస్తాడు. అయితే అక్కడ ఇంకా గమనించాల్సింది ఏంటంటే, మనం ఇంతకుముందు సంచికలో చెప్పుకున్నాం, ధృతరాష్ట్రుడికి భీష్ముడు 111 మంది భార్యలు చేశాడు. అది ఎట్లాగంటే, గాంధారిని పెళ్లి చేసుకోవాలని, గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు సుబలుడు ఆదేశం మేరకు ఆయన కుమారుడు శకుని తన చెల్లెలైనటువంటి గాంధారిని తీసుకొని, ఆమెతో పాటు ఒక 10 మంది ఆమెకు చెల్లెళ్ళు ఉంటారు, ఆ 10 మంది చెల్లెళ్ళని గాంధారిని తీసుకొని శకుని హస్తినాపురానికి వస్తాడు. హస్తినాపురంలో వాళ్ళకి వివాహం జరుగుతుంది. అయితే ఆ వివాహం జరిగేటప్పుడు ఆ 10 మందితో కూడా పెళ్లి చేస్తాడు భీష్ముడు ధృతరాష్ట్రుడికి. ఈ 10 మంది కాక గాంధారి, ఆ 10 మంది అంటే 11 మంది కాక కులము, శీలము, సంపద కలిగినటువంటి 100 మంది స్త్రీలను తెచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, కురువంశము ఇబ్బడి ముబ్బడిగా పెరగాలని చెప్పి ఆయన ఉద్దేశం. ఇది మనం చెప్పుకున్నాం. అయితే చాలామంది పరిశోధకులు భావించేది ఏంటంటే, ఈ 100 మంది కుమారులు ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి వేరు వేరు భార్యల ద్వారా కలిగారు, అది సాధ్యమయ్యేటటువంటి ప్రక్రియ అని చెప్పి అనుకుంటారు. దీన్నే డీకోడింగ్ ఆఫ్ మిత్ అంటారు. అంటే పురాణంలో ఉన్నటువంటి కథని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పద్ధతుల్లో ఇది ఒక పద్ధతి. 2 పద్ధతుల్లో మనం దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఒకటేంటంటే, ఆనాడు గర్భస్థ పిండాన్ని తీసుకొని శాస్త్రీయంగా ఒక పరిశోధనశాలలో బిడ్డలుగా పెంచేటటువంటి అవకాశం ఉన్నది అని ఒకటి భావించవచ్చు. ఆ శాస్త్ర పరిజ్ఞానం మధ్యలో లుప్తమైపోయిందని భావించవచ్చు. లేదా ఇంకొక రకంగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, గాంధారితో పాటు ఉన్నటువంటి ధృతరాష్ట్రుని ఇతర భార్యల ద్వారా కూడా ఆయనకు సంతానం కలిగిందని చెప్పచ్చు. అయితే మహాభారత కథలో 100 మంది సంతానం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఈ సుబలుడు ఉన్నాడు కదా, అంటే శకుని తండ్రి, ఆయనకు కూడా 100 మంది సంతానం ఉన్నారు. ఇంకొక ఆయనకు కూడా 100 మంది సంతానం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కీచకుడి సోదరులు 100 మంది. కాబట్టి 100 మంది సంతానం ఉండేటటువంటి అవకాశం ఆ రోజుల్లో ఉన్నది అని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇలా జరిగిన తర్వాత ధర్మరాజు పుట్టిన తర్వాతనే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుశ్శల, యుయుత్సుడు వీళ్ళందరూ పుట్టారు. అక్కడ కౌరవులు అందరూ పుట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పాండురాజు అడుగుతాడు, మహారాజ వంశం కదా మనది, దేశాన్ని కాపాడగలిగిన వాడు, అత్యంత బలవంతుడు, చాలా గొప్ప వీరుడు అయినటువంటి వాడిని సంతానంగా పొందుదామంటే, అప్పుడు సృష్టిలో అత్యంత బలమైన శక్తులలో, ప్రకృతి శక్తులలో ఒకటి వాయువు. అంటే వాయువుకి అధిదేవత అయినటువంటి ఆ వ్యక్తిని ఆహ్వానించి ఆ వ్యక్తి ద్వారా సంతానాన్ని పొందాలని చెప్పి ఆమెను ఆహ్వానిస్తుంది. ఆ నియోగం ద్వారా భీముడు పుడతాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు దేవతలు ఎక్కడో ఉంటారు, ఆకాశంలో ఉంటారు, వాళ్ళు కిందికి దిగొస్తారు అని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భైరప్ప గారు భావించింది ఏంటంటే, ఈ దేవతలు ఎక్కడ ఆకాశంలో ఉండేవాళ్ళు, తెలియకుండా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు వేరు వేరు తెగలకు సంబంధించినటువంటి అధినాయకులు. వాళ్ళు హిమాలయ పర్వతాల్లో ఉత్తర కురుభూములలో పైన ఉంటారు. వీళ్ళ కోరిక మేరకు వాళ్ళే వచ్చారని చెప్పి ఆయన భావిస్తాడు. అంటే పురాకథని ఆలోచించుకునేటటువంటి, అర్థం చేసుకునే ఒక పద్ధతిలో ఆయన ఆలోచించాడు. దీన్ని బట్టి ఆయనకి భీముడు కలిగాడు. ఇదే క్రమంలో పాండురాజుకు భీముడు కలిగిన తర్వాత ఇదే క్రమంలో వాళ్ళు ఇంద్రుణ్ణి ఆహ్వానిస్తారు. ఇంద్రుడి ద్వారా అర్జునుడు కలుగుతాడు. ఆ తర్వాత మాద్రికి కూడా తాను సంతానం పొందాలనేటటువంటి కోరిక కలిగింది. ఆ కోరిక కలిగినప్పుడు ఆమె భర్త అనుమతి తీసుకుంటుంది. కుంతి సహకరిస్తుంది. తనకు తెలిసినటువంటి దుర్వాసుడు చెప్పిన మంత్రాన్ని ఆమెకు కుంతికి చెప్తుంది. కుంతి మాద్రికి చెబుతుంది. మాద్రి అశ్వనీ దేవతలను ఆహ్వానించి నకుల సహదేవులను పొందుతుంది. అట్లా ఇలా సంతానం కలిగినప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు పుట్టినప్పుడు సృష్టిలో చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో చాలా గొప్ప గొప్ప శుభ సంకేతాలు కలిగినాయట. అలాగే దుర్యోధనుడు పుట్టినప్పుడు చాలా నక్కలు ఊళలు వేయటం, ప్రకృతి విపత్తులు కలగటం, సముద్రాలు పొంగటం, రకరకాల చెడు శకునాలు కనిపించినాయట. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి, నీకు ఎట్లాగో 101 మంది ఇంతమంది ఉన్నారు కదా, దుస్తల కూడా ఉంది కదా, కాబట్టి నువ్వు దుర్యోధనుడు ఈ దేశానికి, మిగతా అసలు ప్రపంచానికే అరిష్టం కలిగించేవాడులాగా అనిపిస్తున్నాడు, అతన్ని వదిలేసేసేయి, మిగతా వాళ్ళని పెంచుకో అని చెప్పి చెప్తాడట. ఇది మనకు మహాభారతంలో ఉన్నది, అటు వ్యాసభారతంలో ఉన్నది, ఇటు కవిత్రయ భారతంలో కూడా ఉన్నది. అయితే దీన్ని చాలామంది విమర్శకులు చాలా తీవ్రంగా విమర్శించాడు. అసలు ఒకడు పుట్టడంతో దుర్మార్గుడు ఎట్లా అవుతాడు? పుట్టడంతో నేరం చేసే స్వభావం కలిగినటువంటి వాడు ఎట్లా అవుతాడు? నేరస్తులు పుట్టరు కదా, నేరస్తులు సమాజం తయారు చేస్తుంది కదా, ఈ రకంగా వాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలన్నది మనం తెలుసుకోవాలి. మిత్రులారా, మనం ఈ సంచికలో ధృతరాష్ట్రునికి పాండురాజుకి వివాహం జరిగిన తర్వాత వారికి సంతానం ఎలా కలిగింది, పాండవులు ఎలా పుట్టారు, కౌరవులు ఎలా పుట్టారు, ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. నియోగము అనేటటువంటి ఒక సామాజిక ప్రక్రియ, ఆ రోజు సమాజం అందించినటువంటి ప్రక్రియ ఎలా ఉందన్నది తెలుసుకున్నాం. అదే నియోగం అదే అన్నదమ్ముల ద్వారా జరిగితే దేవర న్యాయం అంటారు. ఈ దేవర న్యాయం కూడా ఆ రోజున అనుమతించబడినదే. అక్కడ అంబాలికలకు సంతానం పొందేటటువంటి వీలు లేక భర్త చనిపోయిన స్థితిలో దేవర న్యాయం ప్రకారం వ్యాసుడిని పిలిపించి ఆయన ద్వారా వీళ్ళిద్దరికి సంతానం కలుగుతుంది.
అది దేవర న్యాయం, దాన్ని కూడా నియోగమే అంటారు. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత పెద్దల అనుమతితోటి జరిగింది అది. సో మిత్రులారా, మనం ఈ సంచికని ఇక్కడ పాండవులు కౌరవులు పుట్టారు, దీన్ని ఇక్కడ ఆపుకుందాం. మనం వచ్చే సంచికలో పాండవులు తిరిగి మళ్ళీ హస్తినాపురానికి ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది, ఎందువల్ల వచ్చారు, వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఎవరు యువరాజులు అవుతారు, బాలకులుగా ఉన్నప్పుడు కౌరవులకి పాండవులకి మధ్యలో ఉన్నటువంటి సఖ్యం, వాళ్ళ సంబంధం ఎలా ఉండేది, ఎందుకు అలా మారింది, ఏం జరిగింది, ఈ పరిణామాలన్నీ కూడా వచ్చే సంచికలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఆధునికమైనటువంటి ఆలోచనలతోటి ఈ తరం కోసం మహాభారతాన్ని ఇలా వారం వారం ఫలానా ఆయన చెప్తున్నాడు, మీరు చూడండి అని చెప్పి మీ బంధుమిత్రులకు సూచించండి. అట్లాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడొచ్చు. ఎక్కువ మందికి దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.